వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో భూ కబ్జాదారుల ఆగడాలు. ఊరు పుట్టినప్పటి నుండి దాదాపు 500 సంవత్సరాల నుండి ఉన్న శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఆ భూముల్లో ఉన్న సమాధులను పూర్తిగా ధ్వంసం చేశారు. మాకు అన్యాయం, అవమానం జరిగిందని వాపోయారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. నా పేరు జూకంటి కృష్ణయ్య. మాది పోచన్నపేట గ్రామం. మా పూర్వీకుల నుండి, మా తాతల ముత్తాతల నుండి సుమారు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది నిజం. ఈ భూమికి మొట్టమొదటి ఓనరు బచ్చన్నపేట దొరవారు వెంకటరామరెడ్డి దొర. వారి నుండి మా గ్రామానికి సంక్రమించింది. ఇందులో కొంత భాగం గుర్రాల పాపిరెడ్డి గారికి సంక్రమించింది వాళ్ళ టెనెంట్స్ ద్వారా. టెనెంట్స్ ద్వారా వచ్చిన భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. మీరు కూడా చూడొచ్చు. మేము ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు మేము పట్టదారులమని ఇక్కడ ధ్వంసం చేసి, ఇక్కడ ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్మశాన వాటికను ధ్వంసం చేసారు. ఈ విషయమై పై అధికారులకు చెప్పినాం. వాళ్ళు వచ్చి ఆ రోజులలో వాటిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో కొంతమంది అధికారులను దగ్గర మంచిగా చేసుకొని నిన్నటి రోజు ఇక్కడ కబ్జా చేయడానికి పూర్తిగా లేబరు, డోజరు మరియు జేసీబీతో సహా వచ్చి ఇక్కడ కబ్జా చేయడం జరిగింది. ఈ విషయం మేము కలెక్టర్ గారికి తెలియజేయడంతో వారు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగినా వాటిని తొలగించమని చెప్పినారు. ఇంతకుముందే వచ్చి ఆర్ఐ సారు వాళ్ళందరూ వచ్చి మాకు తొలగించడం జరిగింది సార్. ఈయన గుర్రాల శ్రీనివాసరెడ్డి. ఆయనే స్వయంగా ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టినారు. మా పూర్వీకులకు ఇక్కడ 66 ఎకరాల భూమి వచ్చింది నిజమే టెనెంట్ ద్వారా. కానీ అందులో మాకు టెనెంట్ రాకముందుకు ఇక్కడ శ్మశాన వాటిక ఉండడం వల్ల సుమారు 5 నుంచి 6 ఎకరాల పొలం వ్యవసాయ భూమి ఇది వాగులో ఉన్నది కాబట్టి గ్రామస్తులు వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని మాకు వదిలేసి వాళ్ళు ఇచ్చినారు. 60 ఎకరాలు ఇచ్చినారు. ఆ 60 ఎకరాలనే మా తమ్ముడు నేను ఇద్దరం పంచుకున్నామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అట్లా అనుకుంటే నాకు కూడా 3 ఎకరాలు వస్తుంది కదా, మరి మేము ఎందుకు వదిలేసినాం? ఊరోళ్ళు ఇక్కడ గ్రామ పంచాయతీ బోర్ ఉంటుంది, ఇక్కడ గ్రామ పంచాయతీ బోర్ ఉంటుంది, బాయ్ పెద్ద బాయ్ వాటర్ బాయ్, ఇక్కడ బోర్ ఉంటుంది, అక్కడ బోర్ ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం గ్రామస్తుల ఆధీనంలోనే ఉన్నది. అది మర్చిపోయి ఈ మధ్యలో ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మాది అంటూ ఇక్కడ విధ్వంసం చేయడం జరుగుతుంది. పై విషయం కలెక్టర్ గారు విన్నవించడం. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక మానవత్వం ఉన్న మనిషి. ఇక్కడ జరిగిన విధ్వంసాన్ని మొత్తం ఆయనకు చూపించడం జరిగింది. ఇంత చరిత్ర కలిగిన దాన్ని ఎలా కూల్చేస్తారు, అది పద్ధతి కాదనుకొని ఆయన సహకారంతో ఈరోజు గ్రామస్తులకు న్యాయం జరిగింది. అలాంటి ఆఫీసర్కు మా గ్రామం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోచన్నపేట గ్రామంలో శ్మశాన వాటిక 300-400 సంవత్సరాలు ఊరు పుట్టినప్పటి నుంచి, ఈ ఊరు ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి బారాన ఊళ్ళే 12 మంది 75 పైసల మంది ఇక్కడనే అన్ని కులాలు ఒక 25-30 కులాలు ఇక్కడ దాన సంస్కారాలు చేస్తారు. వాళ్ళు టెనెన్స్ వచ్చిన భూమి వాళ్ళేమో కొన్నది కాదు. టెనెన్స్ దొరవారు బచ్చన్నపేట దొరవారు వాళ్ళకు టెనెన్స్ ఇచ్చిండు. వెంకటరామరెడ్డి ద్వారా టెనెన్స్ ఇచ్చిండు. ఆ ఇచ్చిన దానిలో కూడా వాళ్ళ తాతలు కూడా ఇది శ్మశాన వాటికే ఉపయోగించుకుంటారు ఊరికని వాళ్ళు పంచుకోలే. ఇది వాళ్ళ తాతలు పంచుకున్నప్పుడు చెరసగం తాతలు పంచుకున్నారు, తండ్రులు పంచుకున్నప్పుడు కూడా చెరసగం పంచుకున్నారు. ఇది ఈ శ్మశాన వాటికే వదిలిపెట్టిన దానిలో ఒకసారి వాళ్ళ ఈ పిల్లగాండ వాళ్ళ తాత ఉన్నప్పుడే అడ్డం వస్తే కూడా ఆగలే. ఎవరు ప్రవీణ్ వాళ్ళ డాడీ రామరెడ్డి వస్తే కూడా తీసేసిర్రు. అది సప్పుడే ఊకున్నాక ఇప్పుడు ఓ పక్కకు ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక రెడ్డిని,
వాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఈ పిల్లగాడు ఇదంతా ఆ గోరీలన్నీ అన్ని గోరీలు కూలగొట్టి